రాజా రఘువంశీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన 28 ఈ యువకుడు చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా ఉన్నత స్థాయికి ఎదిగాడు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో రాజా రఘువంశీ కుటుంబానిది తిరుగులేని స్థానం. ఈ క్రమంలోనే గత నెల మే 11వ తేదీన 24 సోనంతో రాజా రఘువంశీకి అంగరంగ వైభవంగా పెళ్లయింది. హనీమూన్కి మొదట జమ్మూ కశ్మీర్కు వెళ్లాలని రాజా, సోనం ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అప్పటికే పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు. మే 20వ తేదీన ఈ నవదంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. షిపారా హోమ్ స్టే అనే కాస్ట్లీ హోటల్లో దిగారు. మే 23వ తేదీన ఒక స్కూటర్ని అద్దెకు తీసుకొని మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు. తర్వాత ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్లిన రాజా, సోనం దంపతులు అదృశ్యమయ్యారు. మేఘాలయలో తాము ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో ప్రతీదీ సోనం ప్రతి గంటకొకసారి అత్తయ్యకు ఫోన్ చేసి చెప్పేది. కాని సోనం నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. రాజా రఘువంశీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కంగారుపడ్డ రాజా, సోనం కుటుంబ సభ్యులు ఇండోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేఘాలయ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. రంగంలోకి దిగిన ఇండోర్ పోలీసులు నేరుగా మేఘాలయ వెళ్లి ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులను, టూరిస్టు గైడ్లను ప్రశ్నించారు. కాని ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. రాజా, సోనంలను వెతికేందుకు ఇండోర్, మేఘాలయ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ను చేపట్టారు. ముఖ్యంగా మేఘాలయ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. ఎందుకంటే మేఘాలయ క్రిస్టియానిటీ మెజారిటీ రాష్ట్రం. ఇక్కడ 74.59% క్రైస్తవ జనాభా ఉండగా హిందువుల జనాభా 11.53% ఉంటుంది. దీంతో రఘువంశీ, సోనంను స్థానికులే ఏదో చేసి ఉంటారని మేఘాలయకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విద్వేషం చెలరేగింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్కు హిందువులు ఎవరూ వెళ్లొద్దంటూ కొందరు క్యాంపెయిన్ చేసిన విధంగానే మేఘాలయకు కూడా హిందువులు ఎవరూ వెళ్లొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తించారు. మేఘాలయ పూర్తిగా టూరిస్టులపై ఆధారపడ్డ రాష్ట్రం. అలాంటిది తమ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుసు. అందుకే స్వయంగా మేఘాలయ ముఖ్యమంత్రి ఈ కేసును సీరియస్గా తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే 11 రోజుల తర్వాత గుండెబద్దలయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 2వ తేదీన ఈస్ట్ కాశీ హిల్స్ లోని వీసాడాంగ్ ఫాల్స్ కు సమీపంలో 150 అడుగుల లోతైన లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. కాని భార్య సోనం మాత్రం కనిపించలేదు. రాజా తలపై పదునైన కత్తితో గాయాలు ఉన్నట్టు తేలింది. అలాగే శరీరం పైన కత్తి గాయాలున్నాయి. దీంతో ఇది ముమ్మాటికి హత్యేనని పోలీసులు ప్రాథమికంగా భావించారు. ఈ క్రమంలోనే స్థానికులే ఈ హత్య చేశారని పుకార్లు వ్యాపించాయి. దీంతో పర్యాటక రంగంపై ఆధారపడ్డ మేఘాలయ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజా మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు సోనం ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. కాని ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో జూన్ 4వ తేదీన రాజా రఘువంశీ మృతదేహాన్ని మేఘాలయ నుంచి వారి స్వగృహానికి తరలించారు. రాజా మృతదేహాన్ని కనుగొన్న తర్వాత అతని కుటుంబం సోనం రాక కోసం ఎదురుచూసింది. ఇంటి బయట ఒక పెద్ద బోర్డును వేలాడదీసి దానిపై సోనం, రఘువంశీ ఇదంతా అబద్ధమని చెప్పండి, ఇంటికి ఎప్పుడు తిరిగొస్తారు అని రాశారు. అలాగే రాజా పర్సు, 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు పోయినట్టు రాజా కుటుంబం చెప్పింది. తన తమ్ముడు, మరదలిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని రాజా అన్న సచిన్ రఘువంశీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. దీన్ని బట్టి సోనంను రఘువంశీ కుటుంబ సభ్యులు ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. అయితే మేఘాలయలో అదృశ్యమైన సోనం జూన్ 8వ తేదీన ఆదివారం అర్ధరాత్రి దాటాక సడన్ గా ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షమైంది సోనం. వారణాసి, ఘాజీపూర్ రహదారి పక్కన కాశీ ధాబా వద్దకు ఒంటరిగా వచ్చిన సోనం తన సోదరుడు, తన భర్త సోదరుడికి ఫోన్ చేసింది. వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి సోనం చాలా నీరసంగా కనిపించటంతో తొలుత సదర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సోనంకు జ్వరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. తర్వాత 1 స్టాప్ సెంటర్కు తరలించారు. మరుసటి రోజు సోనం జ్వరం తగ్గిన తర్వాత స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు అసలేం జరిగిందని ప్రశ్నించగా తాను నిర్దోషినని, ఎవరో తనను కిడ్నాప్ చేశారని సోనం చెప్పింది. అయితే పోలీసుల అదుపులో ఉన్న సోనంను చూసిన తర్వాత రాజా రఘువంశీ తల్లి ఉమాకు అనుమానం వచ్చింది.
తన కుమారుడు తీవ్ర గాయాల పాలై చనిపోతే సోనం శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవటంపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఉమా పోలీసులు మీడియా ముందు కీలక విషయాలు బయటపెట్టారు. పెళ్లయ్యాక హనీమూన్కు వెళ్లే ఉద్దేశం మా అబ్బాయికి లేదు. కానీ భార్య సోనం ప్రోద్బలంతోనే అతను ట్రిప్పుకు వెళ్లాడు. హనీమూన్కు వెళ్లబోతున్న విషయాన్ని సోనం మాలో ఒక్కరికి కూడా చెప్పలేదు. మేఘాలయకు వెళ్లాలనే ప్లాన్ కూడా సోనందేనని మా అబ్బాయి చిట్ట చివర్లో చెప్పాడు. ట్రిప్ టికెట్లు ఆమెనే బుక్ చేసింది. కానీ రిటర్న్ టికెట్లు బుక్ చేయలేదు. అక్కడికి వెళ్ళాక కావాలనే పర్యటనను ఆమె పొడిగించింది. ఎలాంటి అనుమానం రాకుండా తరచూ నాకు ఫోన్ చేస్తుండేది. హనీమూన్కు వెళ్లేటప్పుడు రఘువంశీ 10 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు ధరించాడు. అవన్నీ ఎందుకని ప్రశ్నించాను. వాటిని ధరించాల్సిందిగా సోనం కోరిందని చెప్పాడు. నా కుమారుడు తీవ్ర గాయాల పాలై చనిపోతే ఈమెకు ఒక్క గాయం కాకపోవటం అనుమానంగా ఉంది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చెయ్యాలి అని ఉమా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మేఘాలయ పోలీసులకు దొరికిన ఓ ఆయుధం ఈ కేసును సంచలన మలుపు తిప్పింది. రాజా రఘువంశీ హత్య జరిగిన ప్రదేశంలో ఓ పదునైన ఆయుధం పోలీసులకు లభించింది. ఈ ఆయుధంతో అంతా తారుమారైపోయింది. ఎందుకంటే ఇలాంటి ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించరు. దీంతో బయట వ్యక్తి ప్రమేయం ఉందని పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే సోనం, రాజా రఘువంశీల ఫోన్ కాల్ రికార్డులను పోలీసులు పరిశీలించారు. అంతే, ఈ కేసు సంచలన మలుపు తిరిగింది. దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లో పెద్దలు రాజాతో పెళ్లి జరిపించారని, అతనితో శారీరకంగా కలవటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదంటూ రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో సోనం చేసిన చాటింగును పోలీసులు గుర్తించారు. రాజా అంటే నాకిష్టం లేదు. అతనితో వివాహం నిశ్చయమైనప్పటి నుంచే దూరంగానే ఉంటున్నా. పెళ్లయ్యాక కూడా అతనితో శారీరకంగా కలవలేకపోతున్నా అంటూ ఆమె రాజుతో చాటింగ్ చేసినట్టు అందులో ఉంది. ఇంతకీ ఈ రాజ్ కుష్వాహా ఎవరో కాదు, సోనం అన్నయ్య దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి. దీన్ని బట్టి తమ దగ్గర పనిచేసేవాడితోనే సోనం ప్రేమలో ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులకు సినిమా మొత్తం అర్థమైంది. రఘువంశీ హత్య జరిగిన మే 23వ తేదీన 3 పురుషులతో సోనం వెళ్తున్నప్పుడు చూశానని స్థానిక గైడ్ ఒకరు వెల్లడించడంతో మేఘాలయ పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపట్టారు. సోనం కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలో లభించిన ఆధారాలను బట్టి నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఇండోరుకు చెందిన 21 ఏళ్ల రాజ్ సింగ్ కుష్వాహా, 22 ఏళ్ల విశాల్ సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్కు చెందిన 19 ఏళ్ల ఆకాశ్ రాజ్పుతులను ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు మేఘాలయ డీజీపీ నోంగ్ రాంగ్ వెల్లడించారు. మరో నిందితుడు 23 ఏళ్ల ఆనంద్ కుర్మీని మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రఘువంశీని సోనమే హత్య చేయించినట్టు వారు వెల్లడించారని చెప్పారు. రాజా, సోనం ఆచూకీ గల్లంతు కావటానికి ముందు ఆమె ఫోన్ లొకేషన్తో నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్టు చెప్పారు. ఈ క్రమంలో వారిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలేం జరిగిందనే నిజాలను పూసగుచ్చినట్టు చెప్పేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తమ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారంలో ఉద్యోగిగా పనిచేస్తున్న తనకంటే వయసులో చిన్నవాడైన 21 ఏళ్ల రాజ్ కుష్వాహాను సోనం ప్రేమిస్తోంది. అతడినే పెళ్లి చేసుకోవాలని భావించింది. కాని తల్లిదండ్రుల ఒత్తిడితో మే 11న రాజా రఘువంశీని వివాహం చేసుకుంది. అయితే రాజా రఘువంశీతో పెళ్లి నచ్చని సోనం పెళ్లైన 4 రోజులకే పుట్టింటికి వెళ్ళింది. అక్కడ రాజ్ కుష్వాహాతో మాట్లాడింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేశారు. ఈ నేపథ్యంలో ప్రియుడు రాజ్ కుష్వాహా తన 3 స్నేహితులతో కలిసి రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేశాడు. రఘువంశీని హత్య చేస్తే 20 లక్షల రూపాయలు ఇస్తానని రాజ్ కుష్వాహా స్నేహితులకు సోనం చెప్పింది. అనంతరం అత్తారింటికి వెళ్లిన సోనం హనీమూన్కు వెళ్దామని భర్త రఘువంశీని కోరింది. పెళ్లయ్యాక భార్య కోరిన మొదటి కోరికను కాదనలేకపోయిన భర్త సరే అన్నాడు. మే 20వ తేదీన ఇద్దరూ కలిసి మేఘాలయ వెళ్లారు. అక్కడ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని చిరపుంజిలోని సోహ్రాకు వెళ్లారు. మే 23న సోనం, రాజా రఘువంశీలు మావలాఖియాతులోని ఒక కొండపైకి చేరుకొని జలపాతాన్ని చూడాలనే ఆలోచనతో ట్రెక్కింగుకు వెళ్లారు. ఇదే సమయంలో నిందితులు వారిని వెంబడించారు. ప్రియుడు రాజ్ కుష్వాహా ఇండోర్లోనే ఉండి ఫోన్లో సోనం ఆ 3 నిందితులతో టచ్లో ఉండి హత్యకు డైరెక్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో రాజా, సోనం దంపతులు నిర్జన ప్రదేశానికి చేరుకోగానే ఆ 3 నిందితులు చుట్టుముట్టారు. రాజా రఘువంశీని అంతమొందించాలని సోనం ఆ 3 నిందితులను పురమాయించింది. దీంతో సోనం చూస్తుండగానే ఆ 3 రాజా రఘువంశీపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత భర్త మృతదేహాన్ని లోయలో విసిరేయాలని వారికి చెప్పింది. బాడీని విసిరేసేందుకు సోనం కూడా వారికి సహాయం చేసిందని పోలీసులు చెబుతున్నారు.
భర్త హత్య తర్వాత అతని ఒంటిపై ఉన్న 10 లక్షల విలువైన నగలు, పర్స్, డబ్బు, ఇతర వస్తువులను తీసుకున్న సోనం మావుకాడోక్ నుంచి షిల్లాంగుకు టాక్సీలో వెళ్ళింది. అనంతరం ఆమె టూరిస్టు టాక్సీలో గౌహతికి చేరుకుంది. గౌహతి నుంచి రైలులో ఇండోర్కి చేరుకుంది. రాజ్ కుష్వాహా స్నేహితులైన 3 నిందితులు సోహ్రా నుంచి గౌహతికి టాక్సీలో వచ్చారు. ఆ తర్వాత వారు కూడా రైలులో ఇండోర్కి వచ్చారు. ఇండోర్లో రాజ్ కుష్వాహాను కలుసుకున్న సోనంతో పాటు నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు పలు ప్రణాళికలు వేసుకున్నారు. ఇందులో భాగంగానే సోనం కొత్త డ్రామా మొదలుపెట్టింది. భర్తను చంపేయించిన కొన్ని గంటల తర్వాత రాజా రఘువంశీ ఫోన్ నుంచి ఎన్ని జన్మలైనా నువ్వే నా తోడుగా అంటూ ఫోటోకి క్యాప్షన్ పెట్టి వాట్సాప్ స్టేటస్గా ఉంచింది. తద్వారా రాజా బతికే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. అలాగే సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకు రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఈ వీడియోను రఘువంశీ సోదరి ఒకరు ఎక్స్లో పోస్ట్ చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇండోర్కి తరలించేందుకు తాము 4 వాహనాలను ఏర్పాటు చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అందులో ఒక వాహనాన్ని నిందితుడు రాజ్ కుష్వాహా నడిపాడని వారు వివరించారు. సోనం తండ్రిని కూడా అతడు ఓదార్చినట్టు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఆ తర్వాత తన భర్తను ఎవరో చంపేసి తనను కిడ్నాప్ చేశారనే నాటకమాడి ఈ కేసు నుంచి బయటపడాలని సోనం, రాజ్ కుష్వాహా ప్లాన్ వేశారు. దీనికోసం ఒక రోజంతా అన్నం తినకుండా నీరసంతో జ్వరం వచ్చేలా సోనం పన్నాగం పన్నింది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ హైవే పక్కన ఓ దాబా వద్ద దిగి అర్ధరాత్రి వేళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. పోలీసులకు తనను ఎవరో కిడ్నాప్ చేశారని కట్టుకథ అల్లింది. ఇంతలో రఘువంశీని చంపేందుకు వాడిన ఆయుధం పోలీసులకు దొరకటంతో కథ అడ్డం తిరిగింది. అలాంటి ఆయుధం మేఘాలయలో వాడరని తెలియటం, సోనం వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె కాల్ డేటాను చెక్ చేయగా అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టైన సోనంను మేఘాలయ పోలీసులు షిల్లాంగుకు తీసుకొచ్చారు. ఆమెను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తన కూతురు అమాయకురాలని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని, తాను ఇలాంటి పనులు చేయదని సోనం తండ్రి దేవీసింగ్ చెబుతున్నారు. 2 కుటుంబాల అంగీకారం, వారిద్దరి సమ్మతితోనే పెళ్లి జరిగింది. తొలి రోజు నుంచి మేఘాలయ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. అరెస్టైన వాళ్లంతా ఎవరో ప్రభుత్వం చెప్పాలి. నా కూతురు ఘాజీపూర్ వెళ్ళింది. ధాబా నుంచి ఆమె కాల్ చేసింది. పోలీసులు ధాబాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను తీసుకొచ్చారు. నేను సోనంతో మాట్లాడలేదు అని దేవీసింగ్ తెలిపారు. అసలు మా అమ్మాయి కట్టుకున్న భర్తను ఎందుకు హత్య చేస్తుంది? అలా అయితే వారెందుకు వాక్కు వెళ్తారు? దీనిపై సీబీఐ విచారణ జరపాలని నేను అమిత్ షా గారిని అభ్యర్థిస్తున్నా. మేఘాలయ పోలీసులు కట్టుకథను అల్లుతున్నారు అని దేవీసింగ్ ఆరోపించారు. అయితే ఈ ఘటనపై రాజా రఘువంశీ సోదరుడు విపుల్ రఘువంశీ మాట్లాడుతూ, రాజ్ కుష్వాహా సోనం కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని చెప్పారు. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటారని సోనం కుటుంబమే తనకు చెప్పిందన్నారు. రాజ్ కుష్వాహాతో సోనంకు సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్లకు ముందే తెలుసని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో విపుల్ పేర్కొన్నారు. రాజ్ కుష్వాహాతో ప్రేమ గురించి సోనం తన తల్లికి చెప్పి రఘువంశీని పెళ్లి చేసుకోనని చెప్పింది. కాని ఆమె అందుకు అంగీకరించలేదు. బలవంతంగా నా సోదరుడితో పెళ్లికి ఒప్పించారు. అప్పుడు సోనం తన తల్లిని బెదిరించింది. మీ బలవంతం మీద పెళ్లైతే చేసుకుంటాను, కాని ఆ తర్వాత ఆ రాజా రఘువంశీని ఏం చేస్తానో చూడు, మీరు అవన్నీ భరించాల్సిందే అని సోనం తన తల్లికి చెప్పినట్టు మాకు తెలిసింది అని విపుల్ పోలీసులకు తెలిపారు. దీంతో ఈ హత్య కేసులో సోనం కుటుంబ సభ్యుల్లో ఎవరి ప్రమేయమైన ఉందా అన్న కోణం అనుమానాస్పదంగా మారింది. ఈ కేసు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనివల్ల ఒక రాష్ట్రం మొత్తం విద్వేషం ఎదుర్కోవాల్సి వచ్చింది. మేఘాలయ క్రిస్టియానిటీ మెజారిటీ రాష్ట్రం. దీంతో రఘువంశీ హత్య తర్వాత స్థానికులే ఈ దారుణానికి ఒడిగట్టారంటూ మేఘాలయకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు చేశారని ఆ రాష్ట్ర పోలీసులే వాపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా పోస్టులను ఖండిస్తూ మేఘాలయ హోంమంత్రి ప్రెస్టోన్ టిన్సాంగ్, సీనియర్ పోలీస్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారంటే విద్వేషం ఏ స్థాయిలో చెలరేగిందో తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరితంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై సుమోటోగా విచారణ జరుగుతోందని, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. మేఘాలయ సురక్షితమని, రాష్ట్రానికి వ్యతిరేకంగా కథనాలు సృష్టించవద్దని హోంమంత్రి టిన్సాంగ్ విజ్ఞప్తి చేశారు.
ప్రియుడి మోజులో పడి పెళ్లైన 2 వారాలకే కట్టుకున్న భర్తను దారుణంగా చంపించిన సోనం వ్యవహారం దేశంలో తీవ్ర అలజడి రేపుతోంది. అయితే తన కూతురు పక్కాగా అమాయకురాలని మేఘాలయ పోలీసులే కట్టుకథలు అల్లుతున్నారని సోనం తండ్రి ఆరోపిస్తుండగా, రాజ్ కుష్వాహాతో సోనంకు సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్లకు ముందే తెలుసని, పక్కా ప్లాన్తోనే ఇదంతా చేశారని రఘువంశీ సోదరుడు చెబుతున్నారు. తన కుమారుడిని చంపిన వాళ్లకు ఉరిశిక్ష విధించాలని రఘువంశీ తల్లి ఉమా గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కాళ్ల పారాని ఆరకముందే ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపించిన సోనంకు ఎలాంటి శిక్షలు విధించాలి? అలాగే ఈ దారుణాన్ని అడ్డుపెట్టుకొని మతం ప్రాతిపదికన యావత్ రాష్ట్రంపైనే విద్వేషం వెదజల్లిన వారిని ఏం చెయ్యాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.